పార్టీ ఫిరాయించిర్రు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిర్రు స్పీకర్. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇచ్చిర్రు. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కూడా పార్టీ ఫిరాయించినట్లుగా ఆధారాలు లేవు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అనేటువంటిది ఇవాళ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు. అసలు కేసు ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిరు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద వాళ్ళు ఎన్నికల్లోకి పోయిర్రు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిరు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిరు. చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిరు. వీళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరిరు, వీళ్ళని అనర్హులుగా ప్రకటించండి అని బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది. స్పీకర్కి కంప్లైంట్ చేసింది, తర్వాత కోర్టులకు వెళ్ళిర్రు. అది సుప్రీంకోర్టు వరకు కూడా పోయింది. అయితే సుప్రీంకోర్టు స్పీకర్కి ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. తొందరగా ఈ విషయం మీద తేల్చండి, ఎన్ని రోజులు ఇంకా ఈ విషయం మీద ఇట్లనే ఉంటుంది, తొందరగా తేల్చండి అని స్పీకర్కి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి పిలిచిరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది ఆ ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వీళ్ళని ఇద్దరిని పిలిచిరు. క్రాస్ ఎగ్జామిన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను స్పీకర్కి ఇచ్చింది, కోర్టుకు కూడా ఇచ్చింది, అట్లనే స్పీకర్కి ఇచ్చింది. వాళ్ళు జాయిన్ అయినటువంటి సందర్భంలో దిగినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, లేదు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో పాల్గొనడం కావచ్చు, ఇట్లా రకరకాల ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి ఇచ్చింది, కోర్టులకు ఇచ్చింది. అయితే చాలా రోజుల నుంచి ఈ ఎమ్మెల్యేలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షాన్ని వినిపించుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఏమో మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం గారిని కలిసినాం కానీ పార్టీ మారలేదని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమో మేము కప్పుకున్నటువంటి కండువా కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, వేరే కండువా అనేటువంటిది కొంతమంది చెప్తే, ఇంకొంతమంది ఏమో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఫోటోలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలలో వాడితే నా అనుమతి లేకుండా వీళ్ళు వాడుతున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఆ ఎమ్మెల్యే కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు. ఇంకా కొంతమంది అసలు అవి ఏఐ ఫోటోలు ఇట్లా రకరకాల వాదనలు కూడా చేసుకుంటూ వచ్చిరు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పష్టంగా వీళ్ళు పార్టీ మారిర్రు, పార్టీ ఫిరాయించిర్రు అనడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి అనేటువంటిది స్పీకర్కి ఇచ్చింది, కోర్టులకి కూడా ఇచ్చింది. అయితే కోర్టు చాలా స్ట్రిక్ట్గా తొందరగా తేల్చండి అని చెప్పిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా కొంత స్పీడప్ అయింది. స్పీడప్ అయినటువంటి క్రమంలో 8 మంది ఎమ్మెల్యేలకి గతంలో క్లీన్ చిట్ ఇచ్చిరు. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎట్లాంటి ఆధారాలు లేవు అని. అయితే ఇవాళ కడియం శ్రీహరి, దానం నాగేందర్లకి సంబంధించినటువంటి దాని మీద స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిండు. వాళ్ళ మీద వచ్చినటువంటి కంప్లైంట్ని డిస్మిస్ చేసిరు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎట్లాంటి ఆధారాలు లేవు అనేటువంటిది స్పీకర్ ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ మండిపడుతోంది, ఇది ప్రజాస్వామ్యంకి చీకటి రోజు, క్లీన్ చిట్ ఎట్లా ఇస్తారు, వాళ్ళు కాంగ్రెస్లో చేరిరు అనడానికి చాలా ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎట్లా క్లీన్ చిట్ ఇస్తారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. ఇట్లాంటివి ప్రజాస్వామ్యంలో చీకటి రోజుల్లాగా మిగిలిపోతాయి. ఈరోజు బ్లాక్ డే లాంటిది, పార్టీ ఫిరాయించేటువంటి వాళ్ళకి ఒక మార్గదర్శనం లాగా ఉంటుంది. ఇట్లాంటివి తీర్పులు చూస్తున్నప్పుడు పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించేలాగా ఉన్నాయి ఇట్లాంటి తీర్పులు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేల గురించి తెలంగాణలో చాలా రోజుల నుంచి ఒక ఎట్లాంటి తీర్పు వస్తుంది అనేటువంటిది ఎదురు చూసింది తెలంగాణ సమాజం అంతా కూడా. ఆ మాటకు వస్తే వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎదురు చూసిరు. ఎందుకంటే దీన్ని ఈ తీర్పు అనేటువంటిది మిగతా వాళ్ళు కూడా అనుసరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరిట్లలో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళ బిడ్డకు కడియం కావ్యకు నామినేషన్ పత్రాలలో సంతకాలు చేసిర్రు. కాబట్టి ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక పార్టీ అభ్యర్థిని బలపరుస్తూ సంతకాలు చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఒక ఫిరాయింపు కిందికే వస్తుంది. కాబట్టి దీన్ని తీసుకొని ఆయనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించొద్దు అనేటువంటిది బీఆర్ఎస్ వాదించింది. కానీ మరి ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకున్నారో తెలియదు కానీ స్పీకర్ ఇవాళ ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాడు అని తీర్పిచ్చారు. అట్లనే దానం నాగేందర్ కూడా
దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఖైరతాబాద్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 6 నెలలకు జరిగినటువంటి ఎంపీ ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిండు. అక్కడ ఓడిపోవడంతో మళ్ళీ ఆయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీలో. దాంతోపాటు మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయనే కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేసిండు. సో మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా ప్రచారం చేస్తారు, దీన్ని పరిగణలోకి తీసుకోరు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాదించింది. కానీ వాళ్ళు వచ్చినటువంటి తీర్పులో ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరు కూడా పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవు అనేటువంటిది వచ్చినటువంటి స్పీకర్ చెప్పినటువంటి తీర్పు. రేపు సుప్రీంకోర్టులో ఉంది. మరి సుప్రీంకోర్టులో ఎట్లాంటి తీర్పు రాబోతుంది, ఏం జరగబోతుంది, దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీ మారిర్రు అనడానికి అన్ని ఆధారాలను మేము ఇచ్చినాము, కోర్టుకి ఇచ్చినాము, అట్లనే స్పీకర్కి ఇచ్చినాము. అయినప్పటికీ కూడా ఇంకా వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. సో గతంలో వేరే రాష్ట్రాలలో ఇట్లా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో వచ్చినటువంటి తీర్పులు వేరేలాగా ఉంటాయి, ఇక్కడ మాత్రం వచ్చినటువంటి తీర్పులు ఇంకొకలాగా ఉన్నాయి అనేటువంటిది కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ను కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. గతంలో వేరే రాష్ట్రాలలో జరిగినటువంటి ఇష్యూస్లలో తొందరగా టైం బాండ్ కూడా తొందరగా ఉంది. పైగా వాళ్ళు పార్టీ మారిరు అనడానికి ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి పార్టీ మారినట్లుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ మన దగ్గర మాత్రం వేరేలాగా తీర్పులు వస్తున్నాయి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో మొత్తం మీద అయితే ఈరోజు అందరూ ఎదురు చూసిరు ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎట్లాంటి తీర్పు చెప్పబోతున్నాడు అనేటువంటిది. కానీ స్పీకర్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినలాగే ఈరోజు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు రకరకాల సందర్భాలలో వివిధ మీడియా ఛానల్స్తో కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి విప్ జారీ చేయలేదని, లేకపోతే పార్టీ విధానాలకు వాళ్ళు ఎప్పుడు విరుద్ధంగా పోలేదు అనేటువంటి మాటలు మాట్లాడారు. కానీ గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిరు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంతకాలు చేసిర్రు, దాంతోపాటు స్టార్ క్యాంపెయినర్లుగా కూడా ఉన్నారు. సో జనం ఆ రోజు వేసినటువంటి జనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి జనం వాళ్ళకి ఓట్లేసిరు. కానీ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, ఇప్పుడేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జనం ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచిస్తారు, నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలకి. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు లేదంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు నేను పార్టీ మారినను, వేరే పార్టీలో ఉన్నాను అని ధైర్యంగా చెప్పుకునేటువంటి ధైర్యం కూడా లేనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్తారు అనేటువంటిది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇవాళ అందరూ చూస్తూ ఇవాళ ఏం తీర్పు రాబోతుంది అనేటువంటి ఉత్కంఠకు తెరదించుకుంటూ స్పీకర్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల్ని ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ వచ్చింది. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు అనేటువంటి విషయాన్ని ఇవాళ స్పీకర్ చెప్పారు. చూడాలి దీని తర్వాత ఏం జరగబోతుంది, ఎట్లా ఉంటుంది, మళ్ళా కోర్టులకు ఏమైనా పోబోతున్నాయా బీఆర్ఎస్ పార్టీ, ఈ ఎమ్మెల్యేల తీరు ఎట్లా ఉండబోతోంది అనేటువంటిదంతా కూడా చూడాల్సి ఉంటుంది.